హైదరాబాద్లో కొత్త రకం డేటింగ్ స్కామ్ బిగిన్ అయిందట. నెట్లో ఇది బాగా వైరల్ అవుతోంది. అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇటీవల చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు. అయితే దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. ఇటీవల టిండర్లో ఒక అబ్బాయికి రీతిక అనే అమ్మాయి పరిచయం అయిందట. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి రమ్మందట. తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ దగ్గర కలుసుకున్నారు. అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలరియా మాల్లోని మోషే క్లబ్లోకి వెళ్దామని అతన్ని అడిగిందట. అందుకు అంగీకరించిన అతడు అట్లాగే అని తనని తీసుకెళ్ళాడట. అతని క్లబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత కాసేపు మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసిందట. తర్వాత బిల్లు చూస్తే 40,505 రూపాయలు వచ్చిందట. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందట. అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ గూగుల్ రివ్యూస్ చూస్తే ఇందులో ఒక యూజర్ రాశాడట ఇట్లాంటి పరిస్థితి ఉందన్నట్టు. క్లబ్ వాళ్ళు అమ్మాయిలతో కలిసి మోసం చేస్తున్నారు, ఇక్కడ 20,000 నుండి ₹1,00,000 దాకా ఇట్లా మోసపోయారు అన్నటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది చర్చ. ఇది ఎంతవరకు నిజం అన్నటువంటిది పోలీసులు ఏమన్నా దర్యాప్తు చేస్తారంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కానీ చూడరు. బట్ అసలు డేటింగ్ యాప్లో ఎవరు వెళ్ళమన్నారంటారు కాబట్టి వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు. ఏం జరుగుతుందో చూడాలి.